Hi, hello, good morning. Welcome to Viswam Coaching Institute. This is Ashok Kumar. ఈ వీడియో ద్వారా ప్రతిరోజు ప్రతి 10th క్లాస్కి ప్రతి చాప్టర్ వైజ్ ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములేని సూత్రాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో 5th చాప్టర్ అయినటువంటి మనకు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లోని ఇంపార్టెంట్ ఫార్ములే చాప్టర్లో ఉన్నటువంటి ముఖ్యమైన సూత్రాలను వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రోగ్రెషన్ అంటే ఏమి? శ్రేణి అంటే ఇఫ్ ఈచ్ టర్మ్ ఆఫ్ సిరీస్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ హ్యాజ్ ఎ కామన్ రిలేషన్ టు ద ప్రిసీడింగ్ టర్మ్ దెన్ దట్ సిరీస్ ఈజ్ కాల్డ్ ఏ ప్రోగ్రెషన్ అంటే మామూలుగా శ్రేణి అని దేన్ని అంటామంటే ఇఫ్ ఈచ్ టర్మ్ ఆఫ్ ఏ సిరీస్, ప్రతి టర్మ్ ఒక సిరీస్ లోని ఒక శ్రేణిలో ఒక వరుస క్రమంలో వచ్చే శ్రేణిలో ప్రతి పదము ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ అంటే మొదటి పదం తప్ప కామన్ రిలేషన్ ఉన్నట్లయితే ప్రిసీడింగ్ టర్మ్కి అంటే దాని ముందున్న పదానికి సమానమైన సరైనటువంటి ఉమ్మడి రిలేషన్, సారూప్యమైన రిలేషన్, సంబంధం ఉన్నట్లయితే దట్ సిరీస్, ఆ శ్రేణిని మనం ప్రోగ్రెషన్ అంటాము. ఇది ఇంగ్లీష్లో దాని యొక్క డెఫినిషన్. వాట్ ఈజ్ ప్రోగ్రెషన్ అని క్వశ్చన్ అడిగితే ఇఫ్ ఈచ్ టర్మ్ ఆఫ్ సిరీస్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ హ్యాస్ ఎ కామన్ రిలేషన్ టు ద ప్రిసీడింగ్ టర్మ్ దెన్ దట్ సిరీస్ ఈజ్ కాల్డ్ ఏ ప్రోగ్రెషన్ అని నేర్చుకోవాలా, రాయాలి. నెక్స్ట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్, ఏపీ అంటాం షార్ట్కట్లు. అరిథమెటిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణి అంటే ఏమి? దానికి డెఫినేషన్ అంటే ఏ సిరీస్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ అంటే ఒక శ్రేణిలో విచ్ ఈచ్ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ అంటే మొదటి పదము తప్ప ఇన్ని మిగిలిన పదాలన్నీ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నంబర్ టు ద టర్మ్, ఆ పదానికి ఇమ్మీడియట్లీ వెంటనే వచ్చినటువంటి ఆన్సర్ని ఇంకో పదానికి దానికి ముందుండే పదానికి యాడ్ చేస్తే వచ్చే ఆ శ్రేణిని మనం అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అని డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఏ సిరీస్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్, మొదటి పదం తప్ప మిగిలిన ప్రతి పదము ఏమవుతుంది? అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నంబర్, ఒక ఖచ్చితమైన ఒక ఫిక్స్ చేసినటువంటి నంబర్ యాడ్ చేస్తూ పోతే వచ్చే ఆ సిరీస్నే, ఆ శ్రేణినే మనం అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అని అంటాము. ఓకే, దీంట్లో ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ అంటే మొదటి పదాన్ని ఏ అని అంటాము, A1 అని కూడా అంటాము. A1, A2, A3, A4 ఇలా ఆ టర్మ్స్ స్టార్ట్ అవుతాయన్నమాట, ఆ పదాలు వస్తాయి. కాబట్టి ఫస్ట్ టర్మ్ ని మనం ఏ అని గుర్తిస్తాం, లేదా A1 అని కూడా అంటాం. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ అంటే సామాన్య నిష్పత్తి అని డి అంటాం అనమాట. దాన్ని డి రావాలంటే ఆ టర్మ్స్ A1, A2, A3, A4, A5, A6 అండ్ సో ఆన్ అనే టర్మ్స్ లో, ఆ సిరీస్ లో A2లో నుంచి A1 సబ్ట్రాక్ట్ చేస్తే అది A3లో నుంచి A2కి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదానికి సమానం. అలాగే A3లో నుంచి A2 తీస్తే ఎంత వస్తుందో A4లో నుంచి A3 తీసేస్తే అంతకు సమానం. అలాగే A4లో నుంచి A3 తీసేస్తే ఎంత వస్తుందో A5లో నుంచి A4 తీసేస్తే కూడా అంత సమానం. అంటే A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2, A3 మైనస్ A2 ఈజ్ ఈక్వల్స్ టు A4 మైనస్ A3. ఇలా ఆ శ్రేణి పోతూనే ఉంటాయి. లాస్ట్కి మనకు ఫార్ములా ఏమొస్తుందంటే AN మైనస్ AN మైనస్ 1 అని, AN మైనస్ AN మైనస్ 1. సో ఇక్కడ n ఈజ్ గ్రేటర్ దాన్ 1 అనమాట. n వాల్యూ అనేది 1 కంటే ఎక్కువ ఉండాలా, n ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే n విలువ 1 కంటే ఎక్కువ ఉండాలా. సో అది కామన్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. తర్వాత జనరల్ ఫార్మ్, మామూలుగా ఈ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ కి జనరల్ ఫార్మ్ ఎలా వస్తుందంటే జనరల్గా ఏ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ A ప్లస్ డి, థర్డ్ టర్మ్ A ప్లస్ 2D, A ప్లస్ 3D, A ప్లస్ 4D, A ప్లస్ 5D, A ప్లస్ 6D అండ్ సో ఆన్ ఇలా వస్తాయన్నమాట. సో ఇది జనరల్ ఫార్మ్ గా టర్మ్స్ అన్ని ఇలా వస్తాయి పదాలు. ఇక nth టర్మ్ అంటే nవ పదం కనుక్కోవాలంటే ఫార్ములా AN ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. AN ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఇక్కడ ఇది nth టర్మ్ యొక్క ఫార్ములా AN ఈజ్ ఈక్వల్స్. ఇక్కడ ఈ టర్మ్స్ యొక్క మీనింగ్ ఏంటో కూడా తెలుసుకోవాలన్నమాట. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్, డి అంటే కామన్ డిఫరెన్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి.
ఖచ్చితంగా ఎగ్జామ్ లో దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకటి తప్పనిసరి ఉంటుంది. 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ గ్యారంటీ ఉంటుంది. ఇది అనమాట. కామన్ డిఫరెన్స్ కనుక్కోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి విషయంలోనూ ఇది ఉపయోగపడుతుంది. అంటే సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ లో నుంచి సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఇలా తీసేస్తూ పోతే అంత ఈక్వల్ వాల్యూ వచ్చేస్తుంది అన్నమాట మొత్తం అంతా. దాన్నే కామన్ డిఫరెన్స్ గా మనం కనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ, ఏపీలో అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ అంటే మొదటి ఎన్ పదాల మొత్తం. అంక శ్రేణిలో మొదటి ఎన్ పదాల మొత్తం ఫార్ములా సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ. ఇన్ అన్ ఏపీ ఒక అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో ద సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఏమంటే ఫార్ములా ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది ఫార్ములా. ఇది సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ కనుక్కోవడానికి. హియర్ ఇక్కడ ఎన్ అంటే ఈ ఎన్ అంటే ఈ కానీ ఇది కానీ నంబర్ ఆఫ్ టర్మ్స్ అని, ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఇక్కడ డి అంటే కామన్ డిఫరెన్స్ అని. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఇంకో ఫార్ములా n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అని. ఇక్కడ ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్, ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్. అంటే ఒక్కోసారి లాస్ట్ టర్మ్ ని తీసుకొని సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కనుక్కోండి అంటారు, లాస్ట్ టర్మ్ ఇచ్చి. అలాంటప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలన్నమాట. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్, చివరి పదం ఇచ్చినప్పుడు. సో ఇది ఇది ఈ ఫార్ములే చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఫార్ములే, 3 సూత్రాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్యూచర్లో అయినా ప్రతి ఒక్క 10th స్టూడెంట్ కానీ ఫ్యూచర్ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్, ఈ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్, సమ్ అంటే మొత్తము, ఎన్ న్యాచురల్ నంబర్స్ మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తము అంటే సిగ్మా ఎన్ అనమాట. సిగ్మా అంటే టోటల్ అని అర్థం, సమ్. సో ఇది కోస్ టు 1 + 2 + 3 + 4 + అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ వరకు అనమాట. అంటే మొత్తం ఇవే న్యాచురల్ నంబర్స్ ఇవన్నీ 1, 2, 3, 4 న్యాచురల్. వాటి యొక్క టోటల్ మొత్తం ఎంత అంటే n ఇంటూ n+1/2 ఫార్ములా, వెరీ ఇంపార్టెంట్. n ఇంటూ n+1/2 ఈ ఫార్ములా ద్వారా మొదటి n సహజ సంఖ్యల మొత్తం కనుక్కోవచ్చు ఆ ఫార్ములాతో, n ఇంటూ n+1/2. సెకండ్ ఫార్ములా ది సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్, ఆడ్ నంబర్స్ కనుక్కోమని ఇచ్చారనుకో, అంటే మొదటి ఈ n బేసి సంఖ్యల మొత్తం, మొత్తం బేసి సంఖ్యలన్నీ 1, 3, 5, 7, 9, 11, 13 అండ్ సో ఆన్, ఈ బేసి సంఖ్యలు వాటి మొత్తం కనుక్కోవాల్సి వచ్చినప్పుడు n² అనే ఫార్ములా ఉపయోగిస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్, n². నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ది సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నంబర్, మొదటి n సరి వాస్తవ సంఖ్యలు, సరి వాస్తవ సంఖ్యల మొత్తం, సరి సంఖ్యలు అనమాట. ఇప్పుడు మొత్తం అది 0, 2, 4, 6, 8, 10, 12 అండ్ సో ఆన్, ఇది ఈవెన్ నంబర్స్. వాటి మొత్తం కనుక్కోవాల్సి వచ్చినప్పుడు n ఇంటూ n+1 అనే ఫార్ములా, n ఇంటూ n+. వన్స్ అగైన్ ఈ 3 ఫార్ములే చాలా ఇంపార్టెంట్. ది సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్ సిగ్మా n ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n+1/2. ది సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ వచ్చేసి n². ది సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n+1. ఈ ఫార్ములే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రతి స్టూడెంట్ మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకుంటేనే ఫ్యూచర్లో మీకు మ్యాథమెటిక్స్ సులభతరం అవుతుంది. తర్వాత నెక్స్ట్ చాప్టర్ 6th చాప్టర్ ట్రయాంగిల్స్, త్రిభుజాలు అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్, కాన్సెప్ట్స్. 2 ఫిగర్స్ హ్యావింగ్ ద సేమ్ షేప్ అండ్ నాట్ నెసెసరీలీ ద సేమ్ సైజ్ ఆర్ కాల్డ్ సిమిలార్ ఫిగర్. సిమిలార్ ఫిగర్స్ అంటే ఏంటి అంటే స్వరూప పటాలు. ఫిగర్స్ అంటే స్వరూప అంటే ఒకే రూపంగా ఉండేవి అని, ఒకే రకంగా చూడడానికి ఒకే రకంగా ఉండేవి, వాటిని సిమిలార్ ఫిగర్స్ అంటాం. ఏవేని 2 ఫిగర్స్ అంటే 2 పటాలు హ్యావింగ్ సేమ్ షేప్, ఒకే షేప్ అనమాట. ఇలా షేప్ ఉన్నట్లయితే కానీ అక్కడ నీడ్ నాట్ నెసెసరీలీ సేమ్ సైజు ఆకారం, ఎంత సైజు ఎంత పరిమాణం అనేది ఒకటే ఉండాల్సిన అవసరం ఏం లేదు. అవి ఊరికే చూడడానికి ఒక షేప్ లో ఉన్నట్టయితే, ఒకే షేప్ లో చిన్నదైనా పెద్దదైనా ఒకే షేప్ లో ఉన్నాయంటే మాత్రం వాటిని సిమిలార్ ఫిగర్స్ అని అంటాం. తర్వాత సింబల్ ఆఫ్ సిమిలారిటీ, స్వరూప అంటే సమానము అని తెలపడానికి సింబల్ ఇది సిమిలారిటీ, ఇది సింబల్ అనమాట. సింబల్ ఆఫ్ సిమిలారిటీ అంటే ఇదో ఈ రూపంలో రాసిదేది
సిమిలారిటీ సింబల్. తర్వాత సింబల్ ఆఫ్ కాంగ్రుయెన్సీ, స్వరూపాలు సర్వసమాన అని చెప్పడానికి ఈజ్ ఈక్వల్ పైన సిమిలారిటీ ఫార్ములా, సిమిలారిటీ సింబల్. సో ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ అండ్ కాంగ్రుయెంట్ అని చదవాలి దాన్ని. సింబల్ ఆఫ్ కాంగ్రుయెన్సీ అంటే ఈజ్ ఈక్వల్ ఆర్ కాంగ్రుయెంట్ టు అని చదవాలి. తర్వాత ఆల్ సర్కిల్స్, ఆల్ స్క్వేర్స్, ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అండ్ ఆల్ రెగ్యులర్ పాలిగాన్స్ ఆఫ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్. ఇంకా సిమిలర్ ఏమేమంటే అంటే ఇంకా స్వరూపంగా ఉండేది ఒకే రకంగా ఆల్ సర్కిల్స్, అన్ని రకాల సర్కిల్స్, సర్కిల్ ఏదైనా కావచ్చు అవన్నీ సిమిలర్. ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ సేమ్ సైజు సేమ్ షేప్ ఉంటాయి అన్ని, కాబట్టి అవి సిమిలర్ అని చెప్పొచ్చు. ఆల్ స్క్వేర్స్, స్క్వేర్స్ అన్నమాట, చతురస్రాలు, అన్ని చతురస్రాలు కూడా సిమిలరే. తర్వాత ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అన్ని సమబాహు త్రిభుజాలు. సమబాహు అంటే 3 సైడ్స్ ఈక్వల్ గా ఉండే త్రిభుజాలని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే. అట్లాంటి ట్రయాంగిల్స్ ఎన్నన్నా తీసుకో అన్ని సిమిలరే అని చెప్తాం, ఎందుకంటే ఒకే షేప్ లో ఉంటాయి. సో ఆల్ రెగ్యులర్ పాలిగాన్స్, ఇంకా రెగ్యులర్ గా క్రమ బహుభుజులన్నీ కూడా రెగ్యులర్ గా క్లోజ్ గా ఉన్నటువంటి ఫిగర్స్ ఏవైనా కానీ అన్ని ఈక్వల్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయనుకో దానికి, అంటే సమానమైన నంబర్ లో సైడ్స్, భుజాల సంఖ్య సమానంగా, అంటే 3 సైడ్స్ అంటే 3, ఇంకో దానికి 3 ఉండాలి. ఒకదానికి 4 సైడ్స్ ఉంటే ఇంకో దానికి 4 సైడ్స్, ఒకదానికి 10 సైడ్స్ ఉంటే ఇంకో దానికి 10 సైడ్స్, ఇలా సైడ్స్ యొక్క నంబర్ ఈక్వల్ గా ఉన్నట్లయితే అవన్నీ కూడా మనం సిమిలర్ ఫిగర్స్ అని చెప్తాం అన్నమాట. తర్వాత ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. అన్ని కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే సర్వసమాన పటాలన్నీ కూడా సిమిలరే, స్వరూపాలే, అంటే ఒకే రకంగా ఉంటాయి. బట్ ద సిమిలర్ ఫిగర్స్ నీడ్ నాట్ బి కాంగ్రుయెంట్. కానీ సిమిలర్ ఫిగర్లు అంటే ఒకే రకంగా ఉండే పటాలు అవి సర్వసమానాలు కానవసరం లేదు. నీడ్ నాట్ బి కాంగ్రుయెంట్ అంటే సర్వసమానాలు కానక్కర్లేదు, కానవసరం లేదు. తర్వాత 2 పాలిగాన్స్ ఆఫ్ ద సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్, అంటే ఈ ఏవైనా 2 పాలిగాన్స్, 2 బహుభుజులు సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయనుకో, అంటే ఒకే నంబర్ సైడ్స్, భుజాల సంఖ్య ఒకే రకంగా సమానంగా ఉందనుకో, అవి సిమిలరే అవుతాయి. అవి కూడా సిమిలరే అంటే స్వరూపాలే అవుతాయి. ఇఫ్ ఆల్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఇఫ్ ఆల్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నమాట, ఒక యాంగిల్ కి ఇంకొక యాంగిల్ ఈక్వల్ గా ఉన్నట్లయితే అవన్నీ కూడా సిమిలరే అని చెప్పొచ్చు. తర్వాత ఆల్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఒకే రేషియోలో ఉన్న అన్ని సైడ్స్ కూడా, భుజాలు కూడా ఒకే రేషియోలో ఉన్నాయంటే అవి కూడా సిమిలర్ ఫిగర్సే, సిమిలర్ ట్రయాంగిల్సే, సిమిలర్ పాలిగాన్సే లేదా సిమిలర్ అని చెప్పచ్చు. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే త్రిభుజాల అది స్వరూప అంటే ఒకే రకంగా ఉండేదాన్ని స్వరూపము అంటాం. సో సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ చూస్తే త్రిభుజాల స్వరూపం ఎలా ఉంటుందంటే 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. 2 ట్రయాంగిల్స్ ఏవైనా తీసుకో అవి సిమిలర్ గా ఉన్నాయంటే అంటే ఒకే రకంగా ఉన్నాయి చూడ్డానికి. అంటే ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఒకటి వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ 2 ఈ యాంగిల్స్ ఈక్వల్ అయి ఉండాలా. దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, వాటి కరస్పాండింగ్ సైడ్లు భుజాలు సేమ్ రేషియోలో ఒకే నిష్పత్తిలో ఉండాలి, అప్పుడే ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. నెక్స్ట్ ది రేషియో ఆఫ్ ఎనీ 2 కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్ అన్నారు. ది రేషియో ఆఫ్ ఎనీ 2 కరస్పాండింగ్ సైడ్స్, రేషియో ఆఫ్ ఎనీ 2 కరస్పాండింగ్ సైడ్స్ అంటే 2 కరస్పాండింగ్ భుజాలు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజములో ఉన్నట్లయితే అది ఆల్వేస్ సేమ్ ఉంటాయన్నమాట. 2 కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో సేమ్ ఒకే రకంగా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ తర్వాత మనం చెప్పుకోబోయేది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, దీన్నే థేల్స్ థీరం అని కూడా అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా డెఫినేషన్ కానీ అన్ని కాన్సెప్ట్ అంతా కూడా దీని మీదే ఉంటుంది అనమాట ఈ చాప్టర్ కంప్లీట్ గా. సో అది చూద్దాం. ఆ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యొక్క డెఫినేషన్ ఏంటి? ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ద అదర్ 2 sides in the distinct points, the other 2 sides are divided in the same ratio. ఇది మనకు బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం లేదా థేల్స్ థీరం చెబుతుంది. ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్, ఒక లైన్ ప్యారలల్ గా అంటే సమాంతరంగా వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఒక సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ BC అనే సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ కి సమాంతరంగా ప్యారలల్ గా ఇంకొక లైన్ గీసాము.
ఇదే లైన్ గీసిండేది. అది ఇట్ ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ డిస్టింక్ట్ పాయింట్స్. ఈ లైన్ వేరే టూ సైడ్స్ ని ఇంటర్సెక్ట్ చేస్తా ఉంది, కట్ చేస్తా ఉంది, ఇంటర్సెక్ట్ ఖండిస్తోంది ఒక డిస్టింక్ట్ పాయింట్స్ వద్ద, అంటే ఒక నిర్దిష్టమైన పాయింట్ల వద్ద, బిందువుల వద్ద ఖండిస్తోంది. ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. ఇక మిగిలిన టూ సైడ్స్ ఇవే అదర్ టూ సైడ్స్ అంటే ఇవి ఒకే రేషియోలో, అంటే ఏడీకి డిబి అది ఒక రేషియో, ఏఈకి ఈసీగా డివైడ్ చేస్తా ఉంది. సో ఇప్పుడు చూస్తే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఆ ఏబిసి ట్రయాంగిల్ లో డిఈ ఈజ్ ప్యారలల్ టు బిసి. డిఈ అనేది ఇది డిఈ, ఇది ప్యారలల్ గా ఉంది బీసీకి. ఎస్, అది అర్థం. దెన్ అప్పుడు ఏడి బై డిబి, ఏడికి డిబి ఒక రేషియో, ఏఈకి ఈసీ ఆ పక్కది ఒక రేషియో, అదే అనమాట. ఏడి బై డిబి కోసం ఏఈ బై ఈసీ. ఇది వెరీ ఇంపార్టెంట్ థెల్స్ థీరం లేదా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. ఖచ్చితంగా ఈ ఫార్ములా, ఈ సూత్రం మీదే ఈ చాప్టర్ దాదాపు కవర్ చేయడం జరుగుతుంది. ఈ ఫార్ములా యొక్క ఈ కాన్సెప్ట్ మీదే ఈ చాప్టర్ అంతా ఉంటుంది. కాబట్టి ఇది ఎవ్రీ స్టూడెంట్ కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా నేర్చుకోవాలి. కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అంటే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం కి రిపేర్ చేయమన్నమాట. అవి ఏం చెప్తామంటే, ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో, దెన్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. ఇది ఏమంటే ఒక లైన్ డివైడ్స్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ లో ఏదేమి రెండు భుజాలను డివైడ్ చేస్తే, అది ఖండిస్తే సేమ్ రేషియోలో, ఒకే రేషియోలో ఖండిస్తే, దెన్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. ఆ లైన్ ఇక మిగిలిన మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది అని. ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో ఇఫ్ ఏడి బై డిబి ఈక్వల్స్ ఏఈ బై ఈసీ చెప్తే అప్పుడు డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని చెప్పొచ్చు. డిఈ అనేది బీసీకి ప్యారలల్ గా ఉంది అని చెప్పొచ్చు. నోట్ ఏం చెప్తారంటే గమనిక, ది లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, అంటే ఒక ట్రయాంగిల్ లోని ఏవేమి రెండు భుజాల మధ్య బిందువులు, మిడ్ పాయింట్స్, ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. ఆ మధ్య బిందువులు మిగిలిన థర్డ్ మూడవ భుజానికి ఏముంటాయి, సమాంతరంగా ఉంటాయి. ఇది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం యొక్క కన్వర్స్ అని అంటారు. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ టాపిక్ ట్రయాంగిల్స్ చాప్టర్ లోనే క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. అంటే క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే స్వరూప త్రిభుజాల యొక్క ధర్మాలు కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ది యాంగిల్ 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 క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ అంటారు దీన్ని. యాంగిల్ 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 క్రైటీరియా, దీన్ని షార్ట్ కట్ లో ఏ క్రైటీరియా అంటారు. అంటే యాంగిల్ కోణము కోణము కోణము, మూడు కోణాలే, 3 యాంగిల్స్ గురించి సిమిలారిటీ చెప్పేది అనమాట. If in a two triangles corresponding angles are equal, then their corresponding sides are in the same ratio and hence the ratio of triangles are similar. ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఎప్పుడవుతాయంటే, ఏదైనా రెండు వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఈక్వల్ గా ఉంటే, సేమ్ రేషియోలో ఉంటే, హెన్స్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఆ రెండు ట్రయాంగిల్స్ ని సిమిలర్ ట్రయాంగిల్స్ ఇది అని చెప్తాం. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్, ఇది ఏబిసి ట్రయాంగిల్, ఇది డిఈఎఫ్. ఈ ట్రయాంగిల్ లో చూసినట్లయితే యాంగిల్ ఏకి యాంగిల్ డి ఈక్వల్, ఈ యాంగిల్ ఏకి యాంగిల్ డి ఈక్వల్. తర్వాత యాంగిల్ బికి యాంగిల్ ఈ, ఇది యాంగిల్ బి, ఈ యాంగిల్ ఈ, ఈ రెండు కరస్పాండింగ్ అనమాట, ఒకే రకంగా ఉండేది అనమాట, ఒకే వైపు ఉండేది. తర్వాత యాంగిల్ సికి యాంగిల్ ఎఫ్, ఇది యాంగిల్ సి యాంగిల్ ఎఫ్ ఈక్వల్. అప్పుడు ఏమవుతుంది, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై డిఎఫ్. ఏబికి డిఈ అనేది కరస్పాండింగ్ సైడ్, తర్వాత ఏసీకి డిఎఫ్, ఏసీ ఎక్కడుంది ఇది, దీనికి డిఎఫ్ అనేది కరస్పాండింగ్ సైడ్. తర్వాత బీసీ బై ఈఎఫ్, బీసీకి కింద ఉండేది, బీసీకి ఈఎఫ్ అనేది కరస్పాండింగ్ సైడ్స్. సో ఇవన్నీ కరస్పాండింగ్ సైడ్స్ అన్ని ఒకే రేషియోలో ఉన్నప్పుడు అప్పుడు ట్రయాంగిల్ ఏబిసిని ట్రయాంగిల్ డిఈఎఫ్, ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమంటామంటే సిమిలార్ అని అంటాం. ఇది సిమిలారిటీ. ట్రయాంగిల్ ఏబిసి ఇది సిమిలార్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అని చెప్తాం మనం. తర్వాత మనకు ఆల్రెడీ వీ నో దట్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. ఇది కంపల్సరీ 1 మార్క్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇది మనకు తెలుసు, ఇది సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ లో లోపల ఉన్నటువంటి అంతర్ కోణాల మొత్తం ఎంత ఉండాలా, 3 యాంగిల్స్ టోటల్ యాడ్ చేస్తే 180 degrees ఉండాలా. ఆ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ద ఫస్ట్ క్రైటీరియా సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. ఏ యాంగిల్ 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 అనే క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ గురించి
ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సిమిలారిటీ క్రైటీరియా యాంగిల్ ఏఏ సిమిలారిటీ క్రైటీరియా. ఇదేం చెప్తుందంటే టూ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు ద టూ యాంగిల్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్లో ఉన్న టూ యాంగిల్స్ ఇంకో ట్రయాంగిల్లో ఉన్న టూ ట్రయాంగిల్స్ తో సమానంగా ఉంటే దెన్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అంటాం. ఒక ట్రయాంగిల్లో ఏదైనా టూ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి, అదే టూ యాంగిల్స్ ఇంకో ట్రయాంగిల్లో కూడా ఈక్వల్ గా ఉంటే సమానంగా ఆ ట్రయాంగిల్స్ ని ఏమంటామంటే ఏఏ ట్రయాంగిల్స్ క్రైటీరియా అంటారు దీన్ని. నెక్స్ట్ సైడ్ సిమిలారిటీ ఆఫ్ క్రైటీరియా. సైడ్ అంటే మూడు సైడ్లే ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఇది టూ ట్రయాంగిల్స్, రెండు ట్రయాంగిల్లో సైడ్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్, ఒక త్రిభుజంలోని భుజాలు ఆర్ ప్రపోర్షనల్ టు ద సేమ్ రేషియో ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ది అదర్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్లో ఉన్నటువంటి భుజాలు ఇంకొక ట్రయాంగిల్లో ఉన్నటువంటి భుజాలకు సేమ్ రేషియో ఉంటే, ఒకే నిష్పత్తి ఉంటే దెన్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, వాటి కరస్పాండింగ్ కోణాలు సమానం. హెన్స్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. వాటిని టూ ట్రయాంగిల్స్ ని సిమిలర్ ట్రయాంగిల్స్, అవి స్వరూప త్రిభుజాలు అంటాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ లో if AB by DE and is equals to AC by DF and EBC by EF, then angle A ki angle D equal, angle B ki angle E and angle C ki angle F equal అయినప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ABC is similar to triangle DEF అని ఈ SSS అంటే సైడ్ సిమిలారిటీ ఆఫ్ క్రైటీరియా చెబుతుంది. ఈ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 10th క్లాస్ స్టూడెంట్స్ ఖచ్చితంగా చదువుకొని పోతే ఒక 2 మార్క్స్ కో 4 మార్క్స్ కో ఖచ్చితంగా అడుగుతారు. క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ లో సైడ్ ఎస్ఏఎస్ సిమిలారిటీ క్రైటీరియా ఫర్ టూ ట్రయాంగిల్స్, రెండు త్రిభుజాల యొక్క సైడ్ భుజము కోణము భుజము, ఈ త్రిభుజాల సారూప్యత పైన ఒక డెఫినేషన్. ఈ వన్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్ లోని ఒక కోణము, ఒక యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ యాంగిల్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్. ఇంకొక ట్రయాంగిల్ లో ఉన్న ఇంకో కోణంతో సమానంగా ఉంటే ద సైడ్స్ ఇంక్లూడింగ్ దీస్ యాంగిల్స్ ఆర్ ప్రపోర్షనల్. అంటే వీటితో పాటు యాంగిల్స్ తో పాటు సైడ్స్ భుజాలు కూడా ప్రపోర్షనల్ గా ఉంటే, అనులోమానుపాతంలో ఉంటే దెన్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఆ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అని చెప్తాము. అలాగే ఈ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ అయితే ఏబిసి అండ్ డిఈఎఫ్ ఈ రెండు ట్రయాంగిల్స్ చూసుకుంటే ఏబి బై డిఈ, ఏబికి డిఈ అనేది రేషియో, ఏసీకి డిఎఫ్ అనేది ఒకే రేషియో. అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఏకి యాంగిల్ డి ఈక్వల్ అవుతుంది, రెండు కోణాలు సమానము అయినప్పుడు దెన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఏబిసి త్రిభుజము డిఈఎఫ్ త్రిభుజాలు రెండు స్వరూప త్రిభుజాలు అనబడతాయి. ఇంతటితో మనకు ఈ క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోవడం జరిగింది ఈ ట్రయాంగిల్స్ అనే 6th చాప్టర్ నుంచి. సో దయచేసి ప్రతి స్టూడెంట్ కి చెప్తున్నాను, వీడియో చూడండి. ఎగ్జామ్స్ టైము నెక్స్ట్ మంత్ నుంచే మీకు పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఇప్పటి నుంచే ఈ సమయాన్ని అంతా ఉపయోగించుకొని ఈ వీడియోల ద్వారా నేర్చుకొని చూడండి. వీడియో పూర్తిగా చూడండి, చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.